ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమైశ్వర్యశాలినః ఆనందతీర్థ భగవత్పాదాన్ వందే నిరంతరం. భవతి యదనుభావాదేడమూకోऽపి వాగ్మీ జడమతిరపి జంతుర్జాయతే ప్రాజ్ఞమౌలిః. సకలవచనచేతో దేవతా భారతీ సా మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసే చ. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోపి నేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నమోస్తు తాత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి. నౌమిన్యాయసుధాదికృజ్జయమునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరన్ రఘుత్తమగురూన్ వైదగ్ధ్యవరాం నిధీన్ శ్రీసత్యవ్రతరాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యాయసుధారతాన్. పరీక్షిత్ రాజు శుకాచార్యులకు భగవంతుని మహాత్మ్యం గురించి, అలాగేనే ఆ భగవంతుడు తన యొక్క మూల రూపం నుండి చేసే రకరకాల సృష్టిస్థితి నియమనాది వ్యాపారములను గురించి ప్రశ్నించినప్పుడు శుకాచార్యులు అంటారు, నీ చేసిన ప్రశ్నముల వలె విదురుడు కూడా మైత్రేయులకు ప్రశ్నించినాడు. అప్పుడు మైత్రేయులు ఆ విదురుడికి ఏ రీతిలో ఉత్తరాన్ని ఇచ్చినారో ఆ రీతిలోనే నేను కూడా నీకు ఉత్తరాన్ని ఇస్తాను అని విదుర మైత్రేయుల సంవాదాన్ని చెప్పడానికి ప్రారంభిస్తున్నారు తృతీయ స్కంధమునందు. దీనికంటే మొదటిగా ఆ విదుర మైత్రేయుల సమాగమం ఎక్కడ జరిగింది అనేదాన్ని మొదటిగా మనకు తెలియచేస్తారు. ధృతరాష్ట్రుడు తన యొక్క పుత్రుల మీద, కుపుత్రులు, సత్పుత్రులు కాదు కుపుత్రులు, అలాంటి దుష్టు పుత్రుల మీద చేసే దురభిమానముతో ధృతరాష్ట్రుడు ఎవరి మాట వినలేదు. వీరికి పాండవులకు రాజ్యాన్ని ఇవ్వవలసింది అని చెప్పినా ఇవ్వడానికి సిద్ధం కాలేదు. అంతేకాక పాండవులని కాల్చివేయాలి అని ప్రయత్నం చేసిన తన కొడుకులకు ఆపలేదు. సభ్యుల నుండి నిండిపోయిన ఆ మహాసభలో ద్రౌపది యొక్క అవమానం అయ్యేటప్పుడు కూడా, దుశ్శాసన మొదలైనటువంటి దుష్కృత్యులు అపమానపరిచేటప్పుడు కూడా దాన్ని ఆపలేదు. ఇవన్నీ చూసినాడు. ఇవన్నీ చాలా మహాపరాధములే
అయినా దీనికంటే మహాపరాధము అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే సంధానం కొరకు వచ్చి వారికి వారి భాగాన్ని ఇచ్చేయమని చెప్పినా ఇవ్వకుండా ఎప్పుడైతే దురాగ్రహంతో ఉన్నాడో ధృతరాష్ట్రుడు, అప్పుడు చాలా దుఃఖం కలిగింది విదురుడికి. దీనికంటే గొప్ప అపరాధం ఏమిటి? ఏ భగవంతుడు ఈ భాగ్యాన్ని ఇచ్చినాడో, ఈ దేహము, ఈ బుద్ధి, ఈ అధికారము, రాజ్యము, ఈ సంపత్తు, ఇవన్నీ అనుగ్రహించిన పరమాత్ముడు తనే స్వయంగా ప్రత్యక్షంగా వచ్చి దీంట్లో కాస్త వారికి కూడా వారి భాగానుసారంగా ఇచ్చేయమని ఆజ్ఞాపించిన వినకుండా ఉన్నాడే, దీనికంటే గొప్ప అపరాధము ప్రపంచంలో ఏది ఉండొచ్చు? ఏది లేదు. యదా తు పార్థ ప్రహితః సభాయాం జగద్గురుర్యాని జగాద కృష్ణః నతాని పుంసామమృతాయనాని రాజానుమేనే హృత పుణ్యలేశః. అలాంటి అమృతాయనములు, మోక్షానికే సాధనమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క మాటలను వినకుండా ఉన్నందుకు విదురుడికి చాలా కోపం వచ్చింది, అసమాధానమైంది, దుఃఖమైంది. అయినా సహించుకున్నాడు. మీరు అనొచ్చు, పాండవులు ఇచ్చే భాగాన్ని ఇచ్చేయమని చెప్పాడు కృష్ణుడు, అంతేగాని మోక్ష సాధనాన్ని ఏం చెప్పలేదు కదా. ఇక్కడ అమృతాయన అని అంటారు. వేదవ్యాసదేవులు మోక్ష సాధనమైనటువంటి ఉపదేశాన్ని చేసినా వినలేదు అని. శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం భగవద్గీత, ఉద్ధవుడికి తర్వాత చేసే ఉపదేశం ఉంది. అవన్నీ మోక్ష సాధనములు అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ సంధాన ప్రసంగమునందు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన ఉపదేశములు మోక్ష సాధనమైనటువంటి ఉపదేశములు ఎలా అవుతాయి అని ఒక సంశయం మన మనస్సులో ఉద్భవించవచ్చు. దానికి సరిగ్గా అర్థం చేసుకోవాలి. సర్వమధ్యాత్మనిష్టం హి భారతం పరిచక్షతే. మహాభారతం అంటే ఇది ఒక ఆధ్యాత్మిక కథ, ఏదో ఒక అన్నతమ్ముల కొట్లాట గురించి చెప్పిన కథ కాదు. ఇది ఆధ్యాత్మిక కథ. ఇది మనందరి కథ. మనందరికీ ప్రతిరోజు దేన్ని అనుసరించాలో దాన్ని చెప్పడానికి ఈ మహాభారతం ఉంది అని శ్రీమన్ మధ్వాచార్యులు మహాభారత తాత్పర్య నిర్ణయమునందు ఆదేశించిన. ఆ వెలుతురలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది, పాండవులు అంటే వేరే ఏమి కాదు. పాండవులు అంటే మహానుభావులు, దేవతలు. అయితే మనందరికీ ఉద్ధారానికి కావలసిన సద్గుణములు ఉన్నాయి కదా, ఆ గుణముల ప్రతీకులే పాండవులు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము ఇలాంటి సద్గుణముల ప్రతీకులు భీమసేన దేవులు. నిష్కామమైనటువంటి శుద్ధ ధర్మానికి ప్రతిరూపుడు యమధర్ముడు, యుధిష్ఠిరుడు. శాస్త్రము యొక్క శ్రవణం, దాని యొక్క మననము, ఆ భగవంతుని రూపము యొక్క నిధిధ్యాసనము, ధ్యానము, తలుచుకోవడం, వీటికి ప్రతీకుడు అర్జునుడు. వినయానికి, శుద్ధ చారిత్ర్యానికి ప్రతినిధి నకులుడు. వినయానికి ప్రతిబింబం ఉన్నట్టు ఉన్నవాడే సహదేవుడు. దీనికంటే ఎక్కువ ఏమి? అన్ని గుణములు వీరిలో ఒకే చోట మనకు కనిపిస్తాయి. అంటే అయ్యా ధృతరాష్ట్ర, పాండవులకు నీ రాజ్యమునందు కాస్త భాగాన్ని ఇచ్చేయమని కృష్ణుడు చెప్పినాడంటే ఆధ్యాత్మిక అర్థమేమిటి?
నీ జీవితంలో కాస్త సమయం ధర్మానికి, కాస్త సమయం జ్ఞానం పొందడానికి, శుద్ధ చారిత్ర్యాన్ని సంపాదించడానికి ఉంచుకోవడానికి, వినయం నేర్చుకోవడానికి, పెద్దవారి దగ్గర తలవంచి ఉండడానికి, దాన్ని నేర్చుకోవడానికి కాస్త సమయం పెట్టు. ఎల్లప్పుడూ భోగమే భోగము, కామము, క్రోధము, మాత్సర్యము, ఐశ్వర్యాభిలాష, ఇలాంటి రకరకాల సంసారానికే కారణమైనటువంటి భావనల్లోనే ముంచి నీవు కూడా మునిగి అందరినీ దాంట్లోనే ముంచి ఉండే కంటే నీవు కాస్త సమయాన్ని యుధిష్ఠిరుడికి ఇవ్వు, అంటే ధర్మాన్ని పాటించు. భీమసేన దేవుడికి ఇవ్వు, జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయు. పెద్దవారి ముందట ఎలా వినయంతో తలవంచి ఉండాలి అనేదాన్ని నేర్చుకో. అది కూడా రాదు, మీకు తెలుసు. చాలా పెద్ద మనుషులు మీరందరూ వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఈనాడు యువకుల పరిస్థితి ఎలా ఉంది అని తెలుసు మీకు. ఒక వ్యవహారం, ఒక వ్యాపారం ఉన్నట్టు బయటికి ఎలా బిజినెస్ చేస్తారో అలాగే తల్లిదండ్రుల వద్దకు వచ్చినప్పుడు కూడా అదే వ్యవహారము, అదే భావన, ఆ వ్యాపార భావనతోనే ఉంటారు. వీరు పెద్దవాళ్ళు, ఉపకారం చేసిన వాళ్ళు, వీరు గురువులు, వీరు మహాత్ములు, వీరి దగ్గర చాలా వినయంతో మనం వర్తించాలి. ఈ భావననే కనిపించదే ఎక్కడ. ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. ఎలా అంటే దీనికి కారణమేమిటి? శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సందేశాన్ని అప్పుడు ధృతరాష్ట్రుడు వినలేదు అని మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా ఎవరు పెద్ద మనుషులు ఉన్నారో తల్లిదండ్రులు, వారు ధృతరాష్ట్రులు ఉన్నట్టు వారి వారి పుత్రులకు, కొడుకులకు ఈ మాట చెప్పలేదు. దీని గురించి వారు సమయం ఉపయోగించలేదు. అకాడమిక్ ఎడ్యుకేషన్ అవుతుంది, వారు శాలా కాలేజు అక్కడ వెళతారు, చదువుతారు, పెద్దవాళ్ళు అవుతారు, డబ్బులను సంపాదిస్తారు, మంచి ఇల్లు కట్టుకుంటారు, దీంట్లోనే ఆనందిస్తూ ఉంటాడు ఆలోచనలో. అయితే ఎడ్యుకేషన్ పెరుగుతుంది, నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది, అయితే వినయం, నీతి, న్యాయము, ధర్మము తగ్గిపోతుంది, నశించిపోతుంది చివరకు. అలాగవ్వకూడదు. మన జీవితంలో మనం దేనికి ఎక్కువ సమయం పెట్టాలి? ఇది శ్రీమద్భాగవతము యొక్క ఆంతరికమైన సందేశం. మనం ఎక్కువ ధర్మానికి, జ్ఞానానికి సమయం పెట్టాలి, దానికి ఉపయోగించాలి, వినియోగించాలి అనే మాటను ఇక్కడ అది చేయలేదు ధృతరాష్ట్రుడు. అందువలన అతనికి అధఃపతనమైంది. విదురుడికి అతని మీద కోపం వచ్చేసింది. ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడు. ఒకసారి స్వయంగా విదురుడే వచ్చి ఉపదేశాన్ని చేస్తాడు. ధృతరాష్ట్రుడా, నేను చెప్పే మాటను విను. ఈ పుత్రమోహాన్ని ఉంచుకోకు. నీలో ఈ పుత్రమోహము చాలా ఎక్కువైంది. శాస్త్రము యొక్క అధ్యయనముతో, మహాత్ముల ఉపదేశముతో ఈ మోహాన్ని తరమికొట్టే, ఉంచుకోక దీన్ని. ఆ పుత్రులు సత్పుత్రులు గారు, వారిచే నీకు అధఃపతనమవుతుంది. సాక్షాత్ కలి దుర్యోధనుడిగా పుట్టినాడు. ఎంతవరకు ఆ దుర్యోధనుడు నీ ఇంట్లో ఉంటాడో అంతవరకు అధర్మమే అధర్మము, అన్యాయమే అన్యాయము, నీకు అధఃపతనము నిశ్చితము. ఇంతగా ధైర్యంతో స్పష్టంగా చెప్తాడు. ఆయన పుట్టినప్పుడే నేను చెప్పాను, అప్పుడు వినలేదు. పుట్టిన వెంటనే ధైర్యంతో ఎవరైనా చెప్తారా? మగ పిల్లవాడు పుట్టినాడు, సంతోషంతో ఉన్నప్పుడు
ప్రత్యక్షంగా వచ్చి విదురు అంటాడు, బయటికి వేసేయి, చెత్త వేసినట్టు బయటికి వేసేయమని చెప్తాడు. ఎంత ధైర్యం అతనికి! అప్పుడు వినలేదు. పోని ఇప్పుడైతే చెప్తున్నాను, ఇప్పుడైనా అతన్ని బయటికి పంపించు, అతని మీద అభిమానం త్యజించు. నీకు మాత్రమే కాకుండా సమగ్రమైనటువంటి దేశములో ఉన్న అందరికీ కూడా అతని వలన దుఃఖం కలుగుతుంది, ఇది నిశ్చితము అని ఎంత చెప్పినా వినలేదు. తరువాత దుర్యోధనుడు అంటాడు, నా తండ్రి ముందట వచ్చి నా ముందట నన్ను బయటికి వేయమని చెప్తావు, ఎంత ధైర్యము నీకు? మా యొక్క రాజ్యంలో ఉండి మేమిచ్చిన అన్నాన్ని తిని, మేమిచ్చిన స్థానంలో కూర్చొని, మేమిచ్చిన అధికారాన్ని ఉపయోగించి మాకే ఉపదేశం చేయడానికి వస్తున్నావా? బయటికి పో, ఇక్కడ ఉండే అవసరం లేదు, నీ ఉపదేశం యొక్క అవసరం లేదు. గెంటేసినాడు బయటికి. విదురుడు అంటాడు, నాకు అదే కావలసి ఉండే, దీన్నే నేను ఇంతవరకు అపేక్షించి ఉన్నాను, ఆ అవకాశం దొరికింది, నేను వెళ్ళేస్తాను అని తన విల్లంబులను అక్కడే పెట్టి బయటికి వెళుతున్నాడు. ఎందుకు అక్కడ పెట్టాడు అంటే, తన ధనుస్సును, ఈ ధనుస్సును, ఈ విల్లంబులను తీసుకొని పాండవుల దగ్గర వెళ్ళి మళ్ళీ మా యొక్క విరోధాన్ని చేస్తాడు అనే సంశయం వీరిలో రాకూడదు. నాను విరోధం చేయడానికి పోలేదు, నా యొక్క సాధనం చేసుకుంటాను, తీర్థయాత్ర చేస్తాను అని ఆ ధనుస్సుని ధనుర్ద్వారినిధాయ అక్కడే పెట్టేసి తీర్థయాత్రకు వెళ్ళేస్తాడు విదురుడు. మరల అర్థం చేసుకోండి, విదుర అంటే యమధర్ముని యొక్క అవతారము, శుద్ధ ధర్మము. ఏ ధర్మాన్ని పాటిస్తే మన ఉద్ధారమవుతుందో, మనకు సుఖం కలుగుతుందో అలాంటి శుద్ధ ధర్మము యొక్క ప్రతీకం విదురుడు. అలాంటి విదురుడు రాజ్యం నుండి, గృహం నుండి బయటికి వెళ్ళేశాడు అంటే ధర్మమే వీపు చూపి బయటికి వెళ్ళేసింది అని అర్థం. ఎందుకు? శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ఆదేశాన్ని పాటించకుండా ఉన్నందుకు, భగవద్భక్తులకు ద్వేషాన్ని చేసినందుకు, మహానుభావరాలైన భగవద్భక్తురాలైన ద్రౌపదికి అవమానపరిచినందుకు విదురుడు బయటికి వెళ్ళేసినాడు. ఈనాడు మనం కూడా మహాత్ముల ద్వేషాన్ని చేస్తే, భగవంతుని ఆజ్ఞని పాటించకపోతే, స్త్రీల యొక్క అవమానపరిచితే మనకు ఇలాంటి గతియే అవుతుంది. ధర్మము ఉండదు. ధర్మం మనతో బయటికి వెళ్ళేస్తే మనకు ఉన్నతి, సుఖము, శాంతి, సమాధానము అన్నీ బయటికి వెళ్ళేసినట్టే. ప్రత్యేకంగా చెప్పే అవసరమే లేదు. అది ఈ కథ యొక్క సందేశం. అందువలన ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని శ్రీమద్భాగవతము మనకు ఉపదేశిస్తూ ఉంది. తరువాత తీర్థయాత్రను చేస్తూ ఇది విదురుడు వెళుతూ ఉన్నాడు. మంచి అయినటువంటి భగవంతుని అధిష్టానములు, మహాజ్ఞానులచే, దేవాది దేవతలచే ప్రతిష్ఠింపబడిన ఆ భగవంతుని మూర్తులు, సన్నిధానములు, అక్కడ వెళ్ళి సాష్టాంగ నమస్కారములను చేస్తూ భగవంతుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ, అక్కడ ఉన్న తీర్థాల్లో అవగాహన స్నానాన్ని చేస్తూ పితృతర్పణాన్ని చేస్తూ వస్తూ ఉన్నాడు విదురుడు. అప్పుడు ప్రభాస క్షేత్రానికి వచ్చినప్పుడు ప్రభాసమునందు అతనికి ఒక వార్త అతని చెవికి వచ్చింది.
అది చాలా ప్రియులైన పరమ ప్రేమపాత్రులైన యాదవుల వినాశం అయ్యే ప్రసక్తి వచ్చింది. యాదవులకు బ్రాహ్మణుల శాపమైంది. కొన్ని సంవత్సరాల తర్వాత యాదవులు నశించిపోతారు అనే వార్త తెలిసింది. బ్రాహ్మణుల శాపమైంది, ఆ శాపం వలన యాదవులు నశించిపోతారు అని. భాగవతాన్ని చూస్తే ఇప్పుడే నాశం అయిపోయింది అని తెలిసింది అని వస్తుంది. అయితే శ్రీమన్ మధ్వాచార్యులు అంటారు ఇంకా నాశం కాలేదు, తరువాత నాశం అవుతుంది అనేదాన్ని తెలుసుకున్నాడు అంతే. మహాభారతానుసారంగా అలా అర్థం చేసుకోవాలి అంటారు. ఇది ఆ పురాణముల యొక్క రహస్యమైనటువంటి భాష. ఆ భాషని భాషాభిజ్ఞలుచే మనం విని అర్థం చేసుకోవాలి, కానీ భాషాభిజ్ఞలు కాకుండా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది అనర్థమే అవుతుంది. వాయుదేవులు సర్వజ్ఞులు మహానుభావులు వేదవ్యాస మతాభిజ్ఞులు శ్రీమన్మధ్వాచార్యులు ఈ మాటని ఐతిహాసికంగా మనకు చెప్తారు. తర్వాత బ్రాహ్మణుల శాపంతో యాదవుల సంహారమవుతుంది అనేదాన్ని తెలుసుకున్నారు. చాలా దుఃఖమైంది. సంక్షేపంతో విన్నాడు, విస్తృతంగా తెలియలేదు. తర్వాత అలాగే తీర్థయాత్ర చేస్తూ చేస్తూ యమునా తీరానికి వచ్చినాడు. సరస్వతీ నదిలో స్నానం చేసి నిదానముగా యాత్ర చేస్తూ యమునా తీరానికి వచ్చినప్పుడు అక్కడ ఉద్ధవుడు కలిసినాడు. ఆ ఉద్ధవుణ్ణి ఎప్పుడైతే చూస్తాడో చాలా ఆనందమైంది. దేవగురు అయిన సాక్షాత్ బృహస్పతి యొక్క అవతారుడు ఉద్ధవుడు. శ్రీకృష్ణ పరమాత్మునికి అత్యంత ప్రీత్యాస్పదుడు. శ్రీకృష్ణ పరమాత్ముని మీద పరమ భక్తిని చేసేవాడు. అలాంటి పరమ భక్తుడైన పరమ ప్రీతిపాత్రుడైన దేవావతారుడైన ఆ ఉద్ధవుని యొక్క సమాగమం చాలా ఆనందపరిచింది, చాలా సంతోషపరిచింది ఇతనికి, విదురుడికి. ఇతడు దేవుడు, యమధర్ముడు దేవుడు, అతడు దేవగురువు. దేవగురువైన బృహస్పతి యొక్క సమాగమం దేవుడైన ఈ విదురునికి అయింది అంటే శిష్యులకు గురువుల సమాగమం అయినప్పుడు ఎంతగా ఆనందమవుతుంది అనేది మీకు తెలుసు కదా. చాలా ఆనందపడ్డాడు, చాలా సంతోషమైంది. వెంటనే అడుగుతాడు, భగవంతుడు ఎలా ఉన్నాడు, బలరామదేవుడు ఎలా ఉన్నాడు, సౌఖ్యంతో ఉన్నాడా అని. శ్రీమద్ ఆచార్యులు అంటారు, ఇలా ప్రశ్నాన్ని అడగవచ్చా? ఎవరికైతే కొన్నిసార్లు దుఃఖమవుతుంది, కొన్నిసార్లు సుఖంతో ఉంటారు, అలాంటి వారి గురించి ప్రశ్నాన్ని అడగవచ్చు, సుఖంతో ఉన్నారా లేదా అని. ఎవరైతే సుఖపూర్ణలో ఎల్లప్పుడూ సుఖంతో ఉన్నవారో అలాంటి వారి గురించి అడిగేదేమి? ఇప్పుడేమి సూర్యుని దగ్గర ప్రకాశం ఉందా, చీకటి ఉందా అని అడగవచ్చా? అడిగే ప్రసక్తి లేదు కదా. సూర్యుడు ఉంటే అక్కడ చీకటి ఎక్కడ? అలా భగవంతుని వద్దకు దుఃఖం రానే రాదు ఎప్పుడు కూడా. అలాంటి భగవంతుడు సుఖంతో ఉన్నాడా అని ఎందుకు అడిగాడు విదురుడు అంటే, మధ్వాచార్యులు అంటారు, లోకానాం సుఖకర్తృత్వం అపేక్ష కుశలం విభోః పృచ్ఛతే సతతానందాత్ కథం తస్సైవ పృచ్ఛతే. దానికి ఒక విశేషమైనటువంటి రహస్యం ఉంది. ఎక్కడైతే పురాణాల్లో భగవంతుని పట్ల సుఖ ప్రశ్నాన్ని చేస్తారో అక్కడ అర్థం ఎలా చేసుకోవాలి అంటే, దేవుడు సుఖంతో ఉన్నాడా అని అర్థం కాదు, ఆ దేవుడు అందరికీ సుఖపరుచుతూ ఉన్నాడా, లేకపోతే కోపంతో ధర్మం పాటించలేదు అనే కోపంతో దుఃఖపరుచుతూ ఉన్నాడా, అలా అర్థం. అతడైతే ఎల్లప్పుడూ సుఖపూర్ణుడే, అయితే అతడు వేరే వాళ్లకు సుఖపరుచుతూ ఉన్నాడా దుఃఖపరుచుతూ ఉన్నాడా అని అర్థం చేసుకోవాలి, కానీ అతనికే సుఖముందా దుఃఖముందా అని అర్థం చేసుకోకూడదు అని చెప్తారు. అలాగే యాదవులు పాండవులు అందరి పట్ల ప్రశ్నాన్ని అడుగుతాడు విదురుడు. నీవు అందరినీ చూసి వచ్చావు,
నేనైతే తీర్థయాత్రలో ఉన్నాను, నాకేం తెలియదు, అందరూ ఎలా ఉన్నారు, భగవద్భక్తులు విష్ణు భక్తులు మహానుభావులు ఎలా ఉన్నారు అని అడుగుతారు. ధృతరాష్ట్రుని పట్ల అయితే ప్రశ్నించేటప్పుడు బాగున్నాడా అని అడగలేదు విదురుడు. అందరికీ బాగున్నారా బాగున్నారా అని అడుగుతూ అడుగుతూ ధృతరాష్ట్రుని గురించి అడిగేటప్పుడు మాత్రం ఆ ధృతరాష్ట్రుణ్ణి స్మరిస్తేనే, అతని పేరు తీసుకుంటేనే నాకు చాలా దుఃఖమవుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నాడు ఆయన? ఆయన హీనత, ఆయన మౌఢ్యం ఇవన్నీ చూసి నాకు చాలా దుఃఖమవుతుంది అని శోచిస్తాడు, దుఃఖిస్తాడు. సుఖప్రశ్నాన్ని అడగడు. ఇవన్నీ అడిగి చివరికి అంటాడు, ఆ భగవంతుని మహాత్మ్యాన్ని చెప్పు అన్నప్పుడు ఉద్ధవుడికి ఇవన్నీ ప్రశ్నములు వినపడ్డాయా లేదా అని సంశయం. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క నామాన్ని వింటేనే అతడు ఆ ధ్యానంలో అసంప్రజ్ఞాత సమస్తుడై అయిపోయాడు. అసంప్రజ్ఞాత సమాధిని పొందినాడు. అసంప్రజ్ఞాత సమాధి అంటే ధ్యానం. అసంప్రజ్ఞాత అంటే ఏమి తెలియదు వారికి. ఏ భగవంతుని రూపాన్ని ధ్యానిస్తూ ఉంటారో అలాంటి భగవంతుని రూపాన్ని తప్పితే వేరే ఏమి కనిపించదు, ఏమి తోచదు వారికి. ఎవరు మాట్లాడినా, ఏమి ధ్వని చేసినా, ఘంటానాదం చేసినా వారికి తెలివి కాదు. అలాంటి ఆనంద మగ్నులై, ఆనంద సాగరంలో మగ్నులై వారు ఉంటారు. ఆ పరిస్థితి వచ్చేసింది. కృష్ణ అనే పేరు చెప్పగానే ఆనందమగ్నుడైపోయాడు. మాటలే రాలేదు. అలా ఆనందమగ్నుడై అసంప్రజ్ఞాత సమాధిస్థుడై భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఈ ప్రపంచమనందే లేదా వేరే ప్రపంచమనందు వెళ్ళిపోయాడు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చేసింది అతనికి అంటే శుకాచార్యులు అంటారు, పరీక్షిత్ ఏం చెప్పాలి నీకు, నేనేం చెప్పాలి? ఆయన ఇప్పుడు కాదు, చిన్నప్పటిలోనే 5 సంవత్సరాలు వాడున్నప్పుడేనే అతనికి ఎంతగా భక్తి ఉండే శ్రీకృష్ణ పరమాత్మని పాదారవిందమునందు అంటే యః పంచహాయనో మాత్ర ప్రాతరాశాయ యాచితః నైచ్ఛత్తద్రచయన్యస్య సపర్యాం బాలలీలయా. చిన్న అబ్బాయి, చాలా చిన్న అబ్బాయి ఉన్నప్పుడు 5 సంవత్సరాలంతే. అయ్యా రా దగ్గర, మధ్యాహ్నం అవుతూ ఉంది, ఏదైనా తిను, ఉపహారం చేయి అని తల్లి పిలిస్తే నేను ఇంకా శ్రీకృష్ణ పరమాత్మని పూజ చేయలేదు, ఆ భగవంతుని పూజ చేసి నైవేద్యం చేసి తర్వాత తింటాను, అంతవరకు నేనేమి తినను అని చెప్పిన మహానుభావుడు ఉద్ధవుడు. ఎవరైనా మాట్లాడతారా ఇలా? శ్రీకృష్ణ పరమాత్మని మీద పరమభక్తిని చేసే అతడు చిన్నప్పటిలోనే అలాంటి వాడు ఇప్పుడు వార్ధక్యాన్ని పొందినాడు, పెద్ద మనిషి అయిపోయాడు. చిన్న వయస్సులోనే అలాంటి భక్తిని పొందినవాడు ఆ భక్తిని తన వయస్సుతో పాటు భక్తిని కూడా పెంచుకుంటూ వచ్చిన ఆ మహానుభావుడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని నామాన్ని వింటే ఎలా ఉత్తరం గావించడానికి సమర్థుడైతాడు? ఆ ఉత్తరం ఇవ్వడానికి సామర్థ్యమే రాలేదు. అంతగా భక్తి పరవశుడైపోయాడు. తరువాత నిధానంతో మరల ఈ ప్రపంచానికి వచ్చేసినాడు. అంటే ఆ అసంప్రజ్ఞాత సమాధ్యవస్థ నుండి మరల ఈ లౌకిక ప్రజ్ఞ అతనికి వచ్చింది. తర్వాత మాట్లాడతాడు. ఉద్ధవ ఉవాచ కృష్ణద్యుమణినిం లోచే గీర్ణేష్వజగరేణ కిన్నునః కుశలం బ్రూయాం గతశ్రీషు యదుష్వహం. శ్రీకృష్ణ పరమాత్మని గురించి అడుగుతున్నాము. ఎక్కడున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు? ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అనే దివ్యమైనటువంటి అనంత ప్రకాశం కలిగిన ఆ సూర్యుడు ఇప్పుడు అస్తమైపోయాడు. అంటే ఇంకా అస్తం కాలేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు తన అవతారాన్ని ముగించాలి అని సంకల్పించినాడు.
యాదవుల కులాన్ని ఉపసంహరించాలి అని కూడా సంకల్పించినాడు. కొన్ని వర్షాల తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమిని వదిలేసి తన మూల రూపంలో ప్రవేశించాలి అని నిర్ధారించుకున్నాడు అనే సందేశాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమిలో ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నప్పుడు ఎవరు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎవడు ఆ భగవంతుడు? సామాన్యమైన మనుష్యుడు, మనుష్యాల్లోనే కొద్దిగా గొప్పవాడు అంతే. సర్వోత్తముడు, దేవుడు, పరమాత్ముడు అని అందరూ అర్థం చేసుకోలేదు. దౌర్భాగ్యవంతులు అనుకోవాలి అంతే, వేరే ఏం లేదు. అలాంటి ఆ భగవంతుణ్ణి స్మరిస్తేనే నాకు సుఖము అవుతుంది. అతడు చేసిన కొన్ని చరిత్రలను ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యమవుతుంది. చాలా విచిత్రమైనటువంటి వ్యవహారములు. సర్వశక్తుడు, అనంత శక్తి కలిగిన వాడు. అయితే ఆ జరాసంధుని యొక్క భయంతో తను మథురా పట్టణాన్ని వదిలేసి ద్వారకా పట్టణాన్ని కొత్తగా నిర్మించి అక్కడ వెళ్ళినట్టు చూపిస్తాడు. అంటే సామాన్యులకు శ్రీకృష్ణ పరమాత్మునికి శక్తి లేదు. జరాసంధుడు యుద్ధానికి వచ్చినాడు. అతనితో యుద్ధం చేయడానికి కాకుండా అశక్తుడై భయభీతుడై ద్వారకకు వెళ్ళిపోయినాడు. సముద్ర మధ్యంలో, ఆ జలదుర్గ మధ్యంలో కొత్తగా నగరాన్ని నిర్మించి, ద్వారకా పట్టణాన్ని నిర్మించి అక్కడ ఉండిపోయాడు అని అందరూ అనుకుంటారు. ఇది ఎలాంటి లీల ఇది? సర్వసమర్థుడైనా ఇలా చేసినాడు. ఎవరైనా చేస్తారా? వారికి ఏ గొప్పతనం ఉంటుందో దానికంటే ఎక్కువ గొప్పతనాన్ని చూపించాలి అని అందరికీ ఉంటుంది. అయితే సర్వోత్తముడైన సర్వశక్తుడైన తన శక్తిని చూపించకుండా అశక్తుల వలె చూపిస్తాడు అక్కడ. ఇది ఎలాంటి విచిత్రము ఆ భగవంతుని లీల. ఒకసారి కంసాన్ని చంపేసి శ్రీకృష్ణ పరమాత్ముడు తన తల్లిదండ్రుల దగ్గర వస్తాడు. అంటాడు, మీరు తల్లిదండ్రులు, నాకు జన్మాన్ని ఇచ్చినవారు, మీకు నేనేం సేవ చేయలేదు. కంసుడు మీకు చాలా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఆ కంసుడికి నేనేమి శిక్ష ఇవ్వలేదు. మీకు ఇబ్బంది చేయకుండా చూసుకోవాలి, ఇది నా ధర్మము. అయితే దాన్ని నేను చేయలేకపోయాను, దానికి మీరు క్షమా చేయాలి, క్షమించాలి అని తల్లిదండ్రులకు చేస్తాడు. వారికి పాదాభివందనం చేసేటప్పుడు ఈ మాటలను శ్రీకృష్ణ పరమాత్ముడు పలికాడు అని వింటేనే నా కళ్ళలో నీళ్లు వస్తాయి. ఆ భగవంతుడే పిత మాత అందరికీ. అలాంటి భగవంతుడు సామాన్యులైన ఆ వసుదేవ దేవకి వారి ముందట వచ్చి ఇలా మాట్లాడతాడు అంటే ఆ భగవంతుని లీల ఎలాంటిది? యశోదకు ఎలాంటి గతిని ఇచ్చినాడో అలాంటి సద్గతిని పూతనకు కూడా ఇచ్చిన మహానుభావుడు, కరుణాసముద్రుడు ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు. అహోబకీయం స్తనకాలకూటం జిఘాంసయాపాయ యదప్యసాధ్వీ లేభే గతిం ధాతృజితం తతోన్యం కంవా దయాళుం శరణం వ్రజేమ. ఇలాంటి కరుణామూర్తులు, కృపాసాగరులు ప్రపంచమునందు ఎక్కడైనా మనకు కనిపిస్తారా? చూడండి, ఎవరైతే మనకు అమృతాన్ని ఇచ్చిన వారు ఉంటారో అలాంటి వారి మీదనే ద్వేషం చేస్తాం, వారి ఉత్కర్షాన్నే సహించము. ఇది మా వంటి వారి పరిస్థితి. అయితే ఆ భగవంతుడు ఎంతగా కరుణా సముద్రుడు అంటే పూతన విషాన్ని ఇచ్చింది. విషంతో నిండిన తన స్తన్యాన్ని పానం చేయడానికి ఆగ్రహించి దాన్ని త్రాగించి శ్రీకృష్ణ పరమాత్మని చంపేయాలి అని వచ్చిన అయినా ఆమెకు శ్రీకృష్ణ పరమాత్ముడు సద్గతిని ఇచ్చినాడు. ఎలాంటి సద్గతి? రోజు తన్ను పాలించి పోషించి
పాలను త్రాగించి తన్ను పెంచడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించిన యశోదకు ఎలాంటి గతిని ఇచ్చినాడో ఆ గతిని లేభే గతిం ధాత్రుచితాం ఆమెకు ఇచ్చిన గతిని ఈమెకు ఇచ్చినాడు పూతనకు. దీనికంటే కారుణ్యం ఎవరికి ఉంది? అంత అయితే శ్రీమన్మధ్వాచార్యులు దీనికి అభిప్రాయం అంటారు, ఆ పూతనలో ఇద్దరు జీవులు, తాటక ఊర్వశి. తాటక దుర్బుద్ధిని కలిగిన ఆమె, ఊర్వశి ఈమె చాలా ఉత్తమురాలు, యోగ్యురాలు. ఆ ఊర్వశి భక్తితో శ్రీకృష్ణుని సేవ చేసింది, ఆమెకు సద్గతిని ఇచ్చినాడు. అయితే సహవాస దోషంతో ఆమె అపరాధం చేసిన దాన్ని క్షమించి ఒకే దేహమునందు ఇద్దరు ఉన్నారు. ఊర్వశి అదే దేహంలో ఉంది, తాటక కూడా అదే దేహంలో ఉంది. అయితే ఒకే దేహంలో ఉన్నప్పుడు ఒకరు చెడ్డ పని చేస్తే ఇంకొకరు చేసినట్టే కదా. చేతు ఒకటే ఉంది, లోపల ఇద్దరు జీవులు ఉండొచ్చు. ఈ చేతుతో ఎవరికైనా కొట్టితే లోపల ఉన్న ఇద్దరికి కూడా ఆ అపరాధం వచ్చినట్టే కదా. అయినా ఒకరు మనస్సుతో చేసినవారు, ఇంకొకరు మనస్సు లేకపోయినా సహవాసంతో చేసినవారు. భగవంతుడు చాలా సూక్ష్మంతో గమనిస్తాడు. స్వబుద్ధితో దుర్బుద్ధితో చేసిన ఆమె అంటే తాటక, ఆమెకు మాత్రమే దుర్గతిని ఇచ్చి సద్బుద్ధితో చేసిన ఆమెకు సద్గతిని ఇచ్చిన ఆ భగవంతుడు అని శ్రీమన్మధ్వాచార్యులు దానికి వివరిస్తారు. ఇలాంటి ఆ భగవంతుని పట్ల చెప్పాలి అంటే నాకు చాలా సంతోషం అవుతుంది, ఔత్సుక్యం నాకు వస్తుంది. ఆ భగవంతుని పట్ల చాలా విస్తారంగా చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పి అవతార కథను సంక్షిప్తముగా ఉద్ధవుడు చెప్పేస్తాడు. సమగ్రమైనటువంటి అవతార కథలను తర్వాత మీరు దశమస్కందంలో వింటారు కావున ఇప్పుడు దాన్ని ఎక్కువగా వివరించము. ఆ సమగ్రమైనటువంటి అవతార కథను చెప్పి చివరకు శ్రీకృష్ణ పరమాత్ముడు విరక్తుడై ఈ భూమిని వదలాలి అని అనుకొని యదుకులాన్ని ఉపసంహరించాలి అని సంకల్పించినాడు. విరక్తుడై అంటే మొదటిగా శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా ఆసక్తుడుగా ఉండి తర్వాత విరక్తుడయ్యాడు అనుకోకండి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎల్లప్పుడూ విరక్తుడే, అతనికి ఈ సంసారం మీద ఏ ఆసక్తి లేదు. అయినా భగవంతుడు విరక్తుడిగా చూయించి సమగ్రమైనటువంటి ఈ జగత్తే తన యొక్క చేతిలో ఉంది, తన అధీనముగా ఉంది. అధీనముగా ఉన్నప్పుడు ఏమైనా చేయవచ్చు, ఎలాగైనా చేయవచ్చు. ఇంతగా శక్తి కలిగిన వాడైనా భగవంతుడు ఈ జగత్తు మీద వైరాగ్యాన్ని ఉంచుకున్నాడంటే మా అధీనము కాదు, మా మాటలను వినేవారు ఎవరు లేరు, మేము అస్వతంత్రులము, మా మనస్సుకు ఇచ్ఛకు విరుద్ధంగానే ఎల్లప్పుడూ అవుతూ ఉంటుంది ఈ జగత్తులో. ఇలాగున్నా ఈ జగత్తు మీద అభిమానం పెట్టుకొని ఇక్కడే నేను సుఖం పొందుతాను అని అనుకుంటే మా వంటి మూర్ఖులు ఎవరు అని చూపిస్తాడు భగవంతుడు. ప్రతి ఒక్కటి నా చేతిలో ఉన్నా నేను వదిలిపోతాను, ఏది మీ చేతిలో లేకపోయినా మీరు ఇక్కడే ఉండాలి అనుకుంటారు కదా. విరక్తులు కావాలి అని భగవంతుడు ఉపదేశిస్తాడు. తరువాత ఈ యాదవులకు బ్రాహ్మణుల శాపాన్ని నిమిత్తముగా చేసి వారిని భగవంతుడు మూల రూపంలో ప్రవేశించాలి అని సంకల్పించినాడు. నాకు భగవంతుడు ఆజ్ఞాపించినాడు, నీవు బదరికి వెళ్ళి ఉపదేశం చేయు, నేను చెప్పిన తత్వాన్ని ఉపదేశించు అని ఆజ్ఞాపించినందుకు నేను బదరికి వెళుతున్నాను అన్నప్పుడు విదురుడు అంటాడు, నాకు కాస్త తత్వాన్ని ఉపదేశించు పోవయ్యా. ఆయన అంటాడు, నీ వంటి భాగ్యవంతులు ఎవరున్నారో ఈ ప్రపంచమునందు. ఎందుకు అంటే చివరకు శ్రీకృష్ణ పరమాత్ముడు సామాన్యంగా అన్నాడు, అందరికీ ఈ తత్వాన్ని పంచాలి, నీవు బదరికి వెళ్ళు, అక్కడ ఉపదేశం చేయు, తర్వాత అందరికీ జ్ఞానులకు నిదానంగా ఈ పరంపర ఇలాగే నడుస్తూ పోతుంది అని. అయితే
నీ కొరకు మాత్రం స్పెషల్గా చెప్పాడు. ప్రత్యేకంగా విదురుడికి ఉపదేశం చేయడానికి మైత్రేయ ఋషులను నేను పంపిస్తాను. మైత్రేయుడా, నీవు వెళ్ళి విదురుడికి ఉపదేశం చేయు అని నీ పేరు చెప్పి పంపించాడు. ఎవరి పేరు చెప్పలేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు తను పరంధామానికి వెళ్ళేటప్పుడు నీ యొక్క పేరుని ప్రత్యేకంగా తీసుకున్నాడు. నిన్ను తలుచుకున్నాడు అంటే నీ వంటి భాగ్యవంతులు ఎవరు? నీవేమీ ఆలోచించకు, మైత్రేయులు నీ వద్దకే వెళ్ళి వచ్చి నీకు ఉపదేశాన్ని గావిస్తారు అని చెప్పినప్పుడు చాలా సంతోషమైంది విదురుడికి. చాలా ఆనందంతో వారిని దారి చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తారో మైత్రేయులు, ఎప్పుడు ఉపదేశం చేస్తారు అని. తరువాత అలాగే యమునా తీరం నుండి యాత్ర చేస్తూ చేస్తూ హరిద్వారానికి వస్తాడు. హరిద్వారమునందు ఆ మైత్రేయుల సమాగమమైతుంది. మైత్రేయులు తర్వాత ఉపదేశం చేస్తారు అనే మాటని చెప్తారు. శ్రీకృష్ణార్పణమస్తు.